హాయ్, వెల్కమ్ టు షాదాస్ కార్నర్. ఈరోజు అయితే మనం భక్షాలు చేసుకుందాం. భక్షాలకు కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల పూరిపిండి తీసుకొని జల్లించుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇలా స్మూత్గా వచ్చేలాగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు బెల్లం. ఇప్పుడు కడిగిన పక్కన పెట్టేసుకున్న పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఒక 4 ఇలాచీలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు దింపుకొని ఇలా పప్పు దువ్వతోనే రుబ్బుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే కొంచెం లూజ్గా ఉంది కదా, అది గట్టిగా అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి దింపేసుకోవాలి. గట్టిగా అయిపోయింది. దింపేసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పీట మీద కవర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పూరి సైజ్ చేసుకొని పెట్టుకున్న పూర్ణం తీసుకొని ఇందులో పూరిలో పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకొని కవర్ మీద పెట్టి మళ్ళీ కవర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. భక్షప్ప రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మీకు గీ ఇష్టమైతే గీ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, చపాతీ లాగానే సేమ్. అంతే సింపుల్గా వేడి వేడి భక్షాలు ఎలా చేసుకోవాలో చూసారా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చూడండి ఎలా స్మూత్గా వచ్చాయో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా చాలా బాగున్నాయండి, ఏ మాట కా మాట. సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.